అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన సొగం దీవెన సొగం శాపం అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1999 చందమామలో ప్రచురింపబడింది. విదేహ దేశంలోని కోదండపురం అనే గ్రామంలో కోదండశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన న్యాయ పద్ధతిలో వ్యాపారం చేస్తూ అందరి చేత గౌరవింపబడుతూ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఆయనకు అరుణ అనే చక్కని చుక్కలాంటి కూతురున్నది. కోదండశెట్టికి మగ సంతానం లేకపోవడం చేత అరుణను తన చెల్లెలి కొడుకైన వినయశీలుడికిచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మనసులోని ఆలోచనను బయటపెడుతూ రాజధానిలో వర్తకం చేసుకుంటున్న భావమృతికి అంతరంగికుల ద్వారా వర్తమానం పంపాడు. ఇది చూసి కోదండశెట్టి చెల్లెలు పరమానందపడింది. ఆ సమయానికి వాళ్ళ వ్యాపార పరిస్థితి సరిగా లేనందున కొడుకు వినయశీలిని కుంతల ద్వీపానికి పంపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల ఆమె భర్తతో, వ్యాపారంలో నష్టం వచ్చి పీకల దాకా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మన సంగతి అన్నకు తెలియదు. ఇక్కడ పోటీకి తట్టుకోలేక అబ్బాయిని కుంతల ద్వీపానికి వ్యాపారం కోసం పంపేందుకు రాజా అనుమతి కూడా పొందాము. ఆ అబ్బాయిని అక్కడికి పంపి అనుక్షణం బెంగపడే కన్నా అన్నగారింటికి ఇల్లరికం పంపడమే మంచిదిగా నాకు తోస్తున్నది. అన్న ఇచ్చే కట్నంతో మన అప్పులు తీర్చుకుని హాయిగా ఉండవచ్చు. దైవం అనుకూలించి మేలు చేస్తే మళ్ళీ వ్యాపారంలో మనకు మంచి రోజులు రాకపోవు అన్నది. అక్కడే ఉన్న వినయశీలి తల్లితో, అమ్మా, నీ పుట్టింటి అభిమానం నిన్నిలా మాట్లాడించింది. మామయ్య కూతుర్ని చేసుకోనని నేను అనడం లేదు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. కుంతల దీవిలో సంపన్నులు ఎక్కువ. మన సరుకులు అక్కడ రెట్టింపు ధర పలుకుతుంది. అంతేకాదు అక్కడ బంగారం చాలా చౌక. వ్యాపారంలో డబ్బు కూడబెట్టి 2 సంవత్సరాలలో తిరిగి వస్తాను. నిన్ననే కుంతలదేవి మహారాజు వద్ద నుంచి కూడా వాళ్ళ దేశంలో నేను నివాసం ఉండటానికి అధికార పత్రం వచ్చింది. మన వ్యాపారం నష్టంలో ఉన్న సంగతి అయిన వాళ్లకు తెలియనేయడం నాకు ఇష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి 2 సంవత్సరాలు ఓపిక పట్టు అన్నాడు. వినయశీలి మాటలకు తండ్రి సంతోషించి, వ్యాపార గుణం మన వంశంలో పుట్టుకతోనే వస్తున్నది. నష్టం వచ్చినందుకు కుంగిపోయే మనస్తత్వం నాకు లేదు. నువ్వు ఒకసారి కోదండపురం వెళ్ళి రావడం వ్యాపారిగా నాకు, మేనమామను కలుసుకుని మాట్లాడటం మీ అమ్మకు సంతోషం కలిగిస్తుంది అన్నాడు. తండ్రి మాట కాదనలేక వినయశీలి కోదండపురం వెళ్ళాడు. మేనల్లుడిని చూసి చాలా సంతోషించిన కోదండశెట్టి అతడి కుంతలదీవి ప్రయాణం విని, అంతా నీ ఇష్టం, అయినా సముద్ర ప్రయాణం చేసి ఆ దీవిలో నువ్వు వ్యాపారం ప్రారంభించటం నాకు కొంత ఆందోళనను కలిగిస్తున్నది. కానీ నీలోని పట్టుదల చూశాక ఒక వ్యాపారిగా నిన్ను ఆపడం న్యాయం కాదనిపిస్తున్నది. నీ వ్యాపార దక్షత 10 మందికి తెలియడం అవసరం. నువ్వు అక్కడ సంపాదించకపోయినా 2 సంవత్సరాలలో తిరిగి వస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. అంగీకరించు, నీ కోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు. అయితే అరుణను చూశాక ఆమె అందచందాలకు పరవశుడైన వినయశీలి ఆమెతో, నిన్ను చూశాక బంధువుల్ని వదిలి కుంతలదీవి వెళ్ళాలనిపించడం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోనా అని అడిగాడు. అరుణ సిగ్గుతో తలవంచుకొని, బావా, గొర్రెకు ఎంత ఎదిగినా బెత్తెడే దోకన్నట్టు ఈ కోదండపురంలో సంపాదన ఏ మూలకు? కోటికి పడగలెత్తాలంటే సముద్ర ప్రయాణం చేసి విదేశాలలో వ్యాపారం ప్రారంభించటం మన వర్తకులకు అనాది నుంచి ఉన్న ఆచారం. నీకు లభించిన రాజానుమతిని సద్వినియోగం చేసుకో. ఏముంది, 2 సంవత్సరాలు ఇట్టే గడుస్తాయి. నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను. మరొక సంగతి, నువ్వు దూరదేశంలో వ్యాపారం చేసి ఎంత సంపాదించుకువచ్చావు అనే దానికన్నా విదేశ వ్యాపారం చేసిన వ్యక్తి భార్యగా నాకు గుర్తింపు పొందాలని ఉన్నది అన్నది. ఇందుకు వినయశీలి చాలా సంతోషించి, మగవాడికి ఇష్టమైన స్త్రీ ప్రోత్సాహం లభించాలని ఎందుకంటారో నాకు ఇప్పుడు తెలిసింది. 2 సంవత్సరాలు నా కోసం ఒక సుందరి ఎదురు చూస్తుందన్న భావన నా వ్యాపారానికి గట్టి పునాది అవుతుంది అని చెప్పి మేనమామ దగ్గర ఆశీర్వాదం పొంది తల్లిదండ్రులు దీవించి వీడ్కోలు చెబుతూ ఉంటే ఒక మంచి రోజున ఓడ ఎక్కి కుంతలదీవి చేరుకుని వ్యాపారం ప్రారంభించాడు. కుంతలదీవిలో వినయశీలి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 2 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. ఈ మధ్యకాలంలో అతడు వ్యాపారుల ద్వారా తన క్షేమ సమాచారాలతో పాటు తల్లిదండ్రులకు డబ్బు కూడా పంపాడు. ఆ డబ్బుతో అతడి తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకుని తిరిగి పుంజుకుని కొడుకు రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా కుంతల దీవిలో రాజుపై హత్యా ప్రయత్నం జరిగింది.
ప్రమాదం నుంచి బయటపడిన రాజు విచారణ జరిపి తనను హత్య చేయాలని ప్రయత్నించిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని తెలుసుకున్నాడు. అందుచేత ఆయన విదేహరాజుకు నిరసన తెలియజేస్తూ, నాపై హత్యా ప్రయత్నం జరిపిన దోషుల స్థావరం విదేహ దేశంలో ఉన్నదని రుజువైంది. మేము మిమ్మల్ని మిత్రదేశంగానే భావిస్తున్నాం. అందుచేత దోషుల స్థావరాన్ని తెలుసుకుని వాళ్లను అప్పగించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ విషయంలో మీరు తగు విధంగా సహకరించకపోతే మా శత్రువులుగా భావించి ప్రథమ చర్యగా మా దీవిలో వ్యాపారం చేసుకుంటున్న మీ వర్తకులందరినీ ఊచకోత కోయించగలం అని హెచ్చరిక చేశాడు. విదేహరాజు ఆ హెచ్చరికను, కుంతలదీవి శత్రువుల స్థావరం తన దేశంలో ఉన్నదన్న ఆక్షేపణను భరించలేకపోయాడు. ఆయన తన గూఢచారులతో, కుంతలదీవి రాజు మన మీద వేసిన అపవాదు వెనుక ఏమైనా నిజమున్నదేమో త్వరగా తెలుసుకోవాలి. ఎంత గొప్పవాడైనా, రాజాస్థానంలో ప్రాపకం ఉన్నవాడైనా సరే అనుమానితులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండండి అని ఆజ్ఞాపించాడు. గూఢచారులు దేశమంతా తీవ్రంగా గాలించసాగారు. కుంతలదీవిలో వ్యాపారం చేస్తున్న వినయశిలికి కోదండశెట్టి మేనమామ అయిన కారణంగా ఆయన ఇంటిని రహస్యంగా తగు కాపలాలో ఉంచారు. ఈ పరిస్థితుల్లో శెట్టి బంధువుల ఇంట్లో పెళ్లి చేయించడానికి ఒక పురోహితుడు, పెళ్లిలో చివరి రోజు ఇచ్చే నాకబలి కట్నం కోసం ఒక కవి వచ్చారు. ఆ ఇద్దరికీ కోదండశెట్టి ఒక గది బసగా ఇచ్చాడు. పురోహితుడు తన చొక్కాను గోడ మేకకు తగిలించబోతూ తూలొచ్చి దాన్ని ఊతంగా పట్టుకోవడంతో చిరిగింది. అది చూసిన కవి, ఎముకలు లేవు, తల లేదు, చేతులున్నా వేళ్లు లేవు, పాదాలు కూడా లేవు, చిరిగినా పర్వాలేదు, తొడుక్కున్నాక ప్రాణం వస్తుంది అంటూ పెద్దగా నవ్వసాగాడు. ఇందుకు పురోహితుడు విసుక్కుని, అయ్యా కవిగారు, చొక్కా మీద కవిత్వం ఆపి కొంచెం సూది దారం అడగండి, కుట్టుకుంటాను అన్నాడు. దానికేం భాగ్యం అంటూ కవి గదిలో నుంచి బయటికి తొంగి చూసి కనిపించిన అరుణను పిలిచి, ఒక కన్నుంటుంది కానీ కాకి కాదు, అది కావాలి. దానితో పాటే సముద్రంలా పెరుగుతుంది, చంద్రుడిలా తరుగుతుంది, కానీ సముద్రుడు చంద్రుడు కానిది కూడా ఇచ్చావంటే పురోహితుడి గారి అవసరం వెంటనే తీరుతుంది అన్నాడు. ఈ మాటలు విని అరుణ తెల్లమొహం వేసింది. ఆ పక్కనే ఉన్న కోదండశెట్టి లబలబలాడుతూ, కవిగారు, ఇది అర్థం లేని మాటలు చెప్పి నా కొంప మీదకి ప్రమాదం తెచ్చిపెట్టకండి. దేశంలో పరిస్థితులు బాగాలేవు. గూఢచారులు విన్నారంటే ఇదేదో రహస్య సంభాషణ అనుకుని మిమ్మల్ని నన్ను చెరసాలలో వేసి చిత్రహింసలు పెడతారు అని అన్ని విషయాలు చెప్పాడు. కోదండశెట్టి భయం చూసి కవి నవ్వి, శెట్టిగారు, ఇందులో రహస్య సంభాషణ అంటూ ఏమీ లేదు. వినండి. ఒక కన్నుండేది సూది, పెరుగుతూ తరిగేది దారం. ఏదో కొంత చమత్కారంగా మాట్లాడటం మా కవులకు అలవాటు. మీ ఇంట్లో బస ఇచ్చి ఆదరించినందుకు మీకు దీవెనలు. మీకు కష్టాలు కలిగిస్తున్న శత్రువులకు శాపాలు ఇస్తున్నాను. కవివాక్కు బ్రహ్మవాక్కు. ఒక సంగతి, శత్రువులు తమ స్థావరాలు ఎవరికీ అనుమానం కలక్కుండా ఉండేందుకు దేవాలయ ప్రాంతాలలోనే పెడతారు. నిజంగా అలాగే జరగాలని ఆశిస్తూ మళ్ళీ సగం దీవెన సగం శాపం ఉండే దేవుడి పేరు గల చమత్కారంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశంలో ఎగిరే పక్షుల రాజైన వారి రాజుకు శత్రువెవరో వాడి పేరులోని మొదటి అర్థం నీకు, రెండవ అర్థం శత్రువుకు కలుగుగాక అని ఆశీర్వదించాడు. ఇది విన్న కోదండశెట్టి అర్థం కాక తలగొక్కున్నాడు. కానీ అతడి ఇంటి కాపలా వేసిన గూఢచారులకు శత్రువులు దేవాలయం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చునన్న అభిప్రాయం కలిగింది. అందుచేత కవి మాటలను మననం చేసుకుని గూఢచారులు ఇలా అర్థం తీశారు. పక్షులకు రాజు గరుత్మంతుడు. గరుత్మంతుడి రాజు విష్ణుమూర్తికి శత్రువు హిరణ్యకశిపుడు. ఆయన్నే హిరణ్యకశివు అని కూడా అంటారు. హిరణ్యం అనగానే బంగారం శెట్టికి, కశిపు అనగా దీర్ఘ నిద్ర కలిగిన తల్పము, చావు శత్రువులకు కలుగుగాక. కోదండపురం గ్రామపు స్థల పురాణంలోని విశేషమేమంటే అక్కడ అతి ప్రాచీన కాలంలో గరుత్మంతుడి చేత ప్రతిష్ఠించబడిందని చెప్పబడే నృసింహ దేవాలయం ఒకటి ఉన్నది. హిరణ్యకశిపుణ్ణి నృసింహావతారంలోనే విష్ణువు చంపాడు కదా. కవి చమత్కారపు మాటల్లోని అర్థాన్ని తమ అదృష్టానికి పరీక్షగా పెట్టుకుని గూఢచారులు ఆ దేవాలయ ప్రాంతంలో గాలించేసరికి కుంతలదేవి రాజద్రోహుల స్థావరం బయటపడింది. రాజు వాళ్లను బంధించి కుంతలదేవి రాజుకు అప్పగించాడు. వినయశీలి మరికొందరు విదేహ దేశపు వర్తకులు క్షేమంగా తిరిగి వచ్చారు. వినయశీలి అరుణల వివాహం సమయంలో రాజు స్వయంగా వచ్చి దంపతులను ఆశీర్వదించడమే కాకుండా కోదండశెట్టికి హిరణ్యం,
కవికి గొప్పగా ధనం ఇచ్చి సన్మానం చేసి కవివాక్కు బ్రహ్మవాక్ అని కొనియాడారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.